నువ్వు గెలిస్తే ఆనందించే వారి కంటే నువ్వు ఓడిపోతే ఆనందించే వారే ఎక్కువ ఈ సమాజంలో. వినటంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడటంలో మాత్రం తొందరపడకూడదు. చేసే ఏ పనినైనా ప్రేమిస్తేనే జీవితం ఆనందం, కష్టంగా భావిస్తే బ్రతుకంతా బానిసత్వం. ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు కానీ ఓటమికి గల కారణాలను తెలుసుకోలేకపోతే ఎప్పటికీ గెలవలేరు. నమ్మిన వ్యక్తిని మోసం చేసే లక్షణం ఉన్నవారు జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు. ఏం కోల్పోయినా జీవితంలో నమ్మకం కోల్పోకూడదు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేరు. నాణ్యమైన విత్తనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా మొలకెత్తగలదో, దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం చేరుకుంటారు. తృప్తి మనిషికి చాలా అవసరం. నాకు లేదని ఏడ్చే కంటే ఇది కూడా లేనివారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారని తెలుసుకోవాలి. జీవితంలో ప్రతి మనిషికి కష్టం అనేది ఒక పరీక్ష అయితే ఇక్కడ భయపడి ఆగిపోతే పరీక్షలో ఫెయిల్ అవుతారు. కానీ బాధ్యతగా ఆలోచించి కష్టపడితే పరీక్షలో పాస్ అవుతారు. అహంకారం ఆప్యాయతను దూరం చేస్తుంది. కోపం సహనం కోల్పోయేలా చేస్తుంది. గర్వం గౌరవం కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా కోపాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవటం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవటం మంచిది. రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయండి. నీళ్ల తాకిడికి శిల కూడా అరిగి చిన్నదవుతుంది. అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చు. గెలిచిన వారు సోది చెప్పినా చప్పట్లు కొడతారు. ఓడిన వారు మంచి చెప్పినా సోది అంటారు. కష్టపడి పని చేయకపోతే ఏదీ దక్కదు. కష్టానికి భయపడి వెనకడుగు వేసేవారికి, పని మధ్యలోనే వదిలేసేవారికి విజయం అందటం చాలా కష్టం. కష్టపడి పని చేయటంలోనే విజయం దాగుందని నమ్మకంతో ముందుకు వెళ్ళండి. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాకమానదు. వచ్చే వరకు కష్టాలు ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. 10 రూపాయలు అవసరం ఉన్న చోట తప్పదనుకుంటేనే 100 మార్చు. 100 రూపాయలు ఖర్చు ఉన్నా వీలైతే 10 రూపాయలు మిగిల్చు. ఈరోజు పొదిపే రేపు నీకు భద్రత. పోటీ లేకుండా వచ్చే గెలుపు, శ్రమ లేకుండా వచ్చే సంపాదన, నమ్మకం లేకుండా ఏర్పడిన బంధం ఎక్కువ కాలం నిలబడవు. ఉన్నంతకాలమైనా తృప్తినివ్వవు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. మీరు లేని సమయంలో మీకోసం పోరాడే వ్యక్తిని జీవితంలో దూరం చేసుకోకండి. ఎవరికీ చెప్పకూడని 4 విషయాలు. మీరు గృహం నిర్మించుకునే ముందు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, భార్యాభర్తల మధ్య వివాదాలు. జీవితంలో బాగుపడాలంటే అతినిద్ర, బద్ధకం, పనిలో అలసత్వం, ఇతరులపై చాడీలు, భయం, కోపం అనే దుర్గణాలను వదిలించుకోవాలి. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనము లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం లేదు. ఓటమికి 6 కారణాలు. రోజంతా మొబైల్ ఫోన్ చూస్తూ ఉండటం, ఉదయం త్వరగా నిద్రలేవకపోవటం, ఇంకా చాలా సమయం ఉంది అని అనుకోవటం, నాకు దురదృష్టం పట్టింది అనుకోవటం, సరైన సమయం కోసం వేచి చూస్తున్నా అనుకోవటం, ఏ పనిలోనైనా వెనకపడితే టైం బాగోలేదని మళ్ళీ ప్రయత్నించకపోవటం. మంచి అనిపించింది మాత్రమే చేయాలి కానీ మంచి అనిపించుకోవటం కోసం ఏ పని చేయకూడదు. నిజమేంటో తెలిసి కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా
అబద్ధాలను నమ్మటమే నిజమైన మూర్ఖత్వం. నో చెప్పటం వల్ల లాభాలు: సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ టైం సేవ్ అవుతుంది, నీ ఎనర్జీ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అవమానానికి భయపడుతూ ధైర్యంగా మాట్లాడండి. మీరు తక్కువ అనుకోకండి, భయపడకండి. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కోసారి గ్రహణం పడుతుంది, వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది ఒక సాదాసీదా మనుషులు మనకి కష్టం రావడంలో వింతేముంది? చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో మీరు కష్టాన్ని దాటుకొని అంతకంటే 1,000,000 రెట్లుగా ఎదిగి చూపించాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: ఆ చీకటి, ఈ కష్టం రెండూ శాశ్వతం కాదని. నిజాయితీ ఒకప్పుడు మంచితనం, ఇప్పుడు చేతగానితనం. గెలుపు ఒకప్పుడు తెలివి, బలానికి దక్కే విలువ, ఇప్పుడు పక్కవాన్ని మోసం చేస్తే వచ్చే రాబడి. సహాయం ఒకప్పుడు నిస్సాయుడికి చేసేది, ఇప్పుడు తిరిగి సహాయాన్ని ఆశించి చేసేది. మోసం ఒకప్పుడు తప్పు, ఇప్పుడు తెలివి. కోపం ఒకప్పుడు తప్పును చూస్తే కలిగేది, ఇప్పుడు బలహీనుడి మీద మాత్రమే కలుగుతుంది. బాధను దాయగలరు కానీ కన్నీళ్లను దాయలేరు. సంతోషాన్ని దాయగలరు కానీ కోపాన్ని దాయలేరు. ప్రేమను దాయగలరు కానీ ద్వేషాన్ని దాయలేరు. సహాయం అనేది మానవత్వంతో చేయాలి. స్నేహం అనేది నిజాయితీతో చేయాలి. ప్రేమ అనేది నమ్మకంతో ఉండాలి. అభిమానం అనేది మంచితనంతో రావాలి. బంధం అనేది భరోసాతో ఉండాలి. సమస్యలు నలుగురికి చెప్పుకుంటే చులకనవుతారు, అంతేకాని ప్రత్యేకంగా పొందే మేలేమీ ఉండదు. ఎందుకంటే వాళ్లకు మీ సమస్యలు వినోదానికి పనికి వస్తాయి. మనసు పడే బాధను ఎదుటి వాళ్ళకి కనపడకుండా దాచుకోవటం కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే గుండెల్లో దాగున్న బాధను కన్నీరు కార్చకుండా ఆపటం కష్టం. నోటి మాటకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఒక మాట ఎదుటి వాళ్లతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక సమస్యను తెచ్చుకోవాలన్నా, ఎటువంటి సమస్యను తెంచుకోవాలన్నా నోటి మాటతోనే సాధ్యపడుతుంది. విమర్శించే వాళ్లకు ఎదుటి వాళ్ళ కష్టం గురించి తెలియదు. ఎందుకంటే నోటి మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ చేతులు కష్టం చేసేటప్పుడు మాత్రమే ఆ బాధ ఎలాంటిదో తెలుస్తుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని చులకనగా చూడరు, విమర్శించరు. ఒకప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి ఎంత విలువిస్తే వాళ్ళు కూడా మీకు అంతే విలువ ఇచ్చేవాళ్ళు. మీరు ఎంత గౌరవిస్తే అంతే గౌరవించేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొంతమందికి మీరు ఎంత విలువిచ్చినా, గౌరవించినా వాళ్ళ దృష్టిలో చులకనవుతారు. ఎందుకంటే మనిషికి మంచితనం ఉండాలి, కానీ అతి మంచితనం ఉండకూడదు. కురిసే వర్షపు చినుకులకు, వీచే గాలులకు, వెలుతురు పంచే సూర్యునికి, వెన్నెలు పంచే చంద్రునికి, భారం మోసే భూమికి, దాహం తీర్చే నీటికి, ఆకలి తీర్చే అన్నంకు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా ఉండదు. అందరూ సమానమే. కానీ కొంతమంది మనుషులకు మాత్రం అందరినీ సమానంగా చూసే గుణం ఉండదు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదం చూపిస్తుంటారు. ఎదుటి వాళ్ళను అభిమానిస్తే మిమ్మల్ని తిరిగి అభిమానిస్తారు. ఎదుటి వాళ్ళను గౌరవిస్తే తిరిగి మిమ్మల్ని గౌరవిస్తారు. ఎదుటి వాళ్ళని విమర్శిస్తే తిరిగి మిమ్మల్ని విమర్శిస్తారు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తే తిరిగి మీరు దాన్నే పొందుతారు, అది మంచైనా చెడైనా. చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడి చదివిన వాళ్ళు కాదు. కష్టపడి చదివి కూడా అదృష్టం లేక ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కొందరు. చదువు లేకున్నా అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఇంకొందరు. ఇక్కడ మనిషికి దేవుడు ఒకటి దూరం చేస్తే ఇంకొకటి దగ్గర చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న గొప్ప వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, తమకున్న నైపుణ్యం ద్వారా వివిధ రంగాల్లో గొప్ప స్థాయిని చేరుకున్నారు. కాబట్టి చదువు ప్రతి ఒక్కరికి ముఖ్యం. కానీ ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఇష్టమైన పనిని చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం మీ బాధ్యత. ఎడారిలో నడిచేటప్పుడు దాహం విలువ తెలుస్తుంది. వర్షంలో తడిచేటప్పుడు గొడుగు విలువ తెలుస్తుంది.
కష్టంలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. దూరమైనప్పుడు మాత్రమే బంధం విలువ తెలుస్తుంది. ఎదుటి వాళ్ళను మోసం చేసి మీరు తెలివైన వాళ్ళు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం, అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మోసం చేయడం మొదలు పెడతారో అప్పటి నుండి మీ శరీరాన్ని సోమరిపోతం చేస్తూ మీకున్న తెలివితేటలను కోల్పోతారు. మట్టిలో దొరికే బంగారాన్ని, వజ్రాన్ని అద్దాల మేడలో ఉంచి అమ్ముతున్నారు. కారణం వాటికున్న విలువ, ప్రత్యేకత అలాంటిది. అలాగే మీ ఆర్థిక స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ గొప్ప జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చదువు మీకుంటే పేదరికం నుండి ప్రపంచ కుబేరుడిగా మార్చే శక్తి చదువుకుంది. కాబట్టి చదువుకునే వయసులో చదువుని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పిల్లలకు చదువు విలువ తెలపండి. కాలం ప్రతి మనిషికి పరీక్షలు పెడుతుంది. కొన్ని బ్రతుకు విలువ నేర్పితే ఇంకొన్ని బంధం విలువ నేర్పుతాయి. అహంకారం ఉన్నవాళ్లకు గుణపాఠం, అణిగిమణిగి ఉన్న వాళ్ళకు సత్కారం ఇవ్వగల సత్తా కాలానికి మాత్రమే ఉందనటానికి కావలసిందల్లా సహనం మాత్రమే. గతంలో మీరంటే అభిమానం ఉండి మీ వెంట నడవటానికి, మీతో కలిసి ఉండటానికి ఇష్టపడిన వ్యక్తులు, మీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని పలకరించటానికి, మీతో కలిసి ఉండటానికి, వెంట నడవటానికి వెనకడుగు వేస్తున్నారంటే వాళ్ళకు మీ అవసరం లేదని అర్థం. ఎందుకంటే ఈ విషయం వాళ్ళు మీకు సూటిగా చెప్పలేరు. కాబట్టి మీరే వాళ్ళ ప్రవర్తన చూసి అర్థం చేసుకోవాలి. మీ శక్తికి మించిన పనిని, ఆర్థిక ఇబ్బందులను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు నిజాయితీగా పనిచేయాలి అనే ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళటం, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన జవాబుదారితనంతో కష్టపడి పనిచేసి మీకున్న తెలివితేటలు, ఆలోచనలు ఉపయోగించి ఒక ప్రణాళికబద్ధంగా అప్పచెప్పిన పనిని శ్రద్ధతో అమలు చేయటం. మీ బాధ్యత, మీ కష్టం అందరికీ నచ్చాలని లేదు. అలాగే మీరు చేసిన పనికి గుర్తింపు కూడా ఆశించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.